మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రగిరి గొడవలపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిన్న కీలక అంశాలు చెప్పారు. నానివి అన్ని నాటకేలనని ఆరోపించారు. ఓట్ల కోసం ఆత్మహత్య చేసుకుంటారని నాని చాలాసార్లు సింపతి క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేశాడని విమర్శించారు. ఓడిపోతే నేను ఉండనన్నారని గుర్తు చేశారు. అయితే ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు విశ్వసించరని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హితవు పలికారు. భవిష్యత్తులో కూడా ఎవరి మీద దాడులు చేసి ఆనందం ఉందని అనుకోను, ఎదగాలనుకోను. ఎదిగితే కష్టంతో ఎదగాలి, ఎదిగితే భగవంతుని ఆశీస్సుతో ఎదగాలి. ఈ రెండు తప్ప వేరే నమ్ముకోలేదు. మళ్ళా మీకు చెప్తున్నా, నా బిడ్డలకి నేను చెప్తున్నా, కష్టాన్ని దేవుని నమ్ముకొని పని చేయాలి తప్ప తప్పుడు మార్గాలు ఎన్నుకుంటే తాత్కాలికంగా ప్రయోజనం కనబడుతుంది తప్ప దీర్ఘంగా నిలవదన్నది మా పిల్లలకి చెప్పిన నాకున్న మనస్తత్వం కూడా చెప్తున్నా. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంత 5 సంవత్సరాలు ఉందాగా ఉన్నామో భవిష్యత్తు ఎలాగా ఉంటాం. తప్పగా ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దండి. మీ అందరి ద్వారా తెలియజేస్తూ ఆత్మీయ మీ అందరూ కూడా రాజకీయం జీవితంలో ఓ భాగం మాత్రమేనని, రాజకీయ జీవితం కాదని చెప్పారు. ఓడిపోతే వ్యాపారం చేసుకోమని తన కొడుకుకి చెప్పారని తెలిపారు. అంతేకాదు చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి తన నియోజకవర్గంలో పర్యటించినప్పుడు తన వలన ఎలాంటి ఇబ్బందులు కలగలేదని తెలిపారు. వాడాడా ఒక మంచి వ్యాపారం వెతకామని, గెలిచాడా జీవితాన్ని ప్రజలతో ఉండమని చెప్పారు. ఇంత క్లారిటీగా మేము ఉన్నాం. ఇంత క్లారిటీగా మేము ఉన్నప్పుడు ఒక వ్యక్తి పైన ఈర్ష పెంచుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఒక వ్యక్తి పైన దాడి చేయాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తిని అసభ్యంగా మాట్లాడి నొప్పించాల్సిన అవసరం మాకు లేదు. భవిష్యత్తులో కూడా చేయం. ఈరోజు ఇది పెట్టాల్సిన కారణం కూడా ఒకటే ఒకటి కారణం. ఆత్మీయులారా, ఈ ప్రశ్న ఒకటే ఒకటి. ఒక వ్యక్తిని మళ్ళా చెప్తున్నా, తప్పు పట్టాలా విమర్శించాలన్నది నా లక్ష్యం కాదు. కానీ వాస్తవం తెలియకపోతే, వాస్తవం మీకు చూపించకపోతే, భాస్కర్ రెడ్డి ఏంది, మనం చూసిన భాస్కర్ రెడ్డి ఏంది, మన దగ్గర గమనించిన భాస్కర్ రెడ్డి ఏంది, ఇలా జరుగుతున్న దాడులు ఏంది, ఇటాటి ఇతను చేస్తున్నాడు అనుమానం మీకు కలుగుతుంది, ప్రజలకు కలుగుతుంది, సమాజానికి కలుగుతుంది. పేరుకే అల్లర్లపై ప్రజెంటేషన్ కానీ అందులో అల్లర్లకు సంబంధించిన చాలా విషయాలను ప్రస్తావించలేదు. దీంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నానిపై జరిగిన దాడిని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నువ్వు గమ్మున ఇంటికి వెళ్ళిపోయి, నువ్వు గమ్మున ముందుకు వెళ్ళుంటే, నువ్వు కారణం దిక్కున్నావు ఉంటే, నీ గవర్నమెంట్ దిక్కున్నావు అంటే ఈ సమయం ఇష్టమే లేదు కదా. ఒక 100 మీటర్ ముందుకు వెళ్ళింటే బాడీ పెట్టుకుని పోతాం. అందుకు పోలీసులు చాలా ఉంది. 100 మీటర్ ముందుకు వెళ్ళింటే గొడవ లేదు కదా. నేను వెళ్ళి నా ముందు నేను వెళ్ళిపోయాను కదా. నువ్వు అలా వెళ్ళిపోయి ఎవరు వచ్చారో నేను దిగావు. వెళ్ళిపోయిన మానవులు బతుకుతారు, మనం వాళ్ళు కొట్టారు, వాడు బయటకి జరుగుతుంది కదా. వాళ్ళు ఏది తప్పే, కారు ముందు దాడి చేయకపోవడం కూడా 3 రోజులు తప్పే. అది కూడా నాకు ఇస్తున్నాను, నాకు సంస్కృతి కాదు. కానీ మీరేం చేశారు, వాళ్ళు పట్టుకుంటారు. అంత పెద్ద ఇన్సిడెంట్ జరిపోయిన ప్రపంచంలో జరిగిపోతుంది. పైన ఫైర్ చేయాలి. వేరే మంత్రులు కాకపోతే ఇప్పుడు మీరు ఇన్నర్ వెళ్ళారు. ఇప్పుడు ఆ పిల్లలు కాలు బుల్లెట్ ఎక్కి, ఇంకో పిల్లడు కాలు బుల్లెట్ ఎక్కి, ఇద్దరికి ఎక్కినాయి. ఆ పిల్లడు కాలు బుల్లెట్ తీస్తే వాళ్ళు చచ్చిపోతారు. వాళ్ళు కాపాడుకుంటే అపోలో పెడుతున్నాం. వేరే సంబంధం లేకుండా జన్మలు కాలు ఫైర్ చేయాలి. చాలా కూడా 2 మాత్రం మంత్రులు కలుగుతారు తప్ప ఇది గవర్నమెంట్ కలిసారా, నాని గారు కలిసి నాకు అర్థం కాదు. మంత్రులే కాదు. ఇప్పుడు మంత్రులు తప్పుగా మాట్లాడాలి. ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది? రోజు ప్రధానంగా చూస్తున్నారు, రోజుకి జరిగిపోయింది అంటున్నారు. రోజు కదా నాని మీద దాడి చేసి మిమ్మల్ని విడుదల చేస్తున్నారు. నిజంగా విడుదల అయితే ఆ మనస్తత్వం మాకుంటే 5 సంవత్సరాల్లో ఏ రోజైనా మేము కారణం చేసామా చెప్పండి మీరు. కానీ మీరు ఆలోచించండి, మీకు రావాలి కదా, మీకు అర్థం కదా. చట్టం మారింది, వీల్చారు, బట్టలు మారాయి, చెట్లు వచ్చాయి, కాలు చెట్లు వచ్చాయి. అదే నువ్వు బాగా నడుస్తున్నావు.